श्री गुरुभ्यो नमः। हरिः ओम्। जगद्गुरो नमस्तुभ्यं शिवाय शिवदाय च योगीन्द्राणां च योगीन्द्रगुरूणां गुरवे नमः। हृदय कमलमध्ये निर्विशेषं निरीहं हरिहर विधिवेद्यं योगिभिर्ध्यानगम्यं जनन मरण भीतिभ्रंसि सच्चित्स्वरूपं सकल भुवन बीजं ब्रह्म चैतन्यमीडे। अरुणाद्रिदरीवासं करुणामय विग्रहं तरुणादित्यसंकाशं रमणं गुरुमाश्रये। श्रीरमणं गुरुमाश्रये। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఉపదేశ సారం సత్సంగానికి స్వాగతం. మనకిక్కడ స్వరూపం ఏమిటో తెలియనప్పుడు ఆరోపం ఏదో అయిపోతూ ఉంది. స్వరూపము, ఆరోపము. స్వరూపం ఏమిటి అంటే ఏ కించిత్తు మార్పు లేకుండా సర్వత్రా ఉంటూ జ్ఞానస్వరూపంగా ఉంటూ ఆనందానుభూతిలో ఉండేది ఏదో అది స్వరూపం. స్వరూపము అనే శబ్దానికి అర్థం ఏమిటండి? నా రూపము, నా సొంత రూపం. అంటే నా సొంత రూపము అనేటటువంటి ఆ అర్థము మీ అందరికీ వర్తిస్తుంది. ఎందుకని స్వ అనేటటువంటిది సర్వనామం. అది మనిషికే కాదు సుమ, ప్రతి ప్రాణికి కూడా వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏమిటంటే స్వరూప జ్ఞానము లేకపోవడంతో మరొకటి ఏదో ఆరోపింపబడుతుంది. ఏమిటండి ఇక్కడ ఏమి ఆరోపింపబడిందండి అని మనం ప్రశ్నించుకుంటే, సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ స్వరూప జ్ఞానము లేక ఎక్కడో చీమ తలను 1000 భాగాలు చేస్తే దానిలో ఒక భాగము ఎంతో, అంత భాగము మాత్రమే నేను అనేటటువంటి ఆరోపణ జరుగుతుంది. అర్థమయ్యింది కదూ? చీమ తల దాన్ని 1000 భాగాలు చేస్తే దానిలో ఒక్క భాగము ఎంతో, అలా విశ్వమంతా నిండి విశ్వాన్నే తనలో ఉంచుకున్నటువంటి ఆ స్వరూపాన్ని కోల్పోయి, అంటే మర్చిపోయి, అంటే జ్ఞానము లేక కేవలం ఇంత స్వల్ప భాగమైనటువంటి శరీరము నేను, 5 అడుగుల శరీరము నేను, లేదా బాగా పొడవుగా ఉన్నటువంటి వాళ్ళైతే 7 అడుగుల శరీరం. చూడండి, ఇది మనము ఎంత పొరపాటుగా అనంతమై ఉన్నటువంటి మనము అంతమైపోయేటటువంటి శరీర ధ్యాసలో, ఆరోపణలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఏది తెలియక, ఏ జ్ఞానము లేక అంతటి అనంతము
ఇంత అంతమైపోయేదిగా మారిపోయాము. ఇప్పుడు దానికి విరుగుడు ఏమిటండి? తెలుసుకుంటే సరిపోతుంది. అంతమయ్యేదాన్ని కాదు నేను. మరి ఎవరిని నేను? అనంతంగా ఉన్నటువంటి చిదానంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద తత్వమైనటువంటి స్థితి నాది. స్థితి గతి రెండు ఎప్పుడు మర్చిపోవద్దండి. గతి క్రియాశక్తి, స్థితి జ్ఞానశక్తి. అంచేత మన స్థితి ఏమిటి అంటే జ్ఞానమే శక్తి, జ్ఞానమే స్వరూపము. అయితే ఈ స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయి ఉన్న మనకు గుర్తు చెయ్యడానికి, అటు మళ్ళించడానికి మహర్షి వారు ఏం చేస్తున్నారండి? ఏ రీతిగా తాడు యందు పాము కనిపిస్తే ఒక ప్రకాశం ద్వారా పాము లేనే లేదు, అసలు ఏమీ లేదా? కాదు కాదు, పాము లేదు కానీ తాడు ఉంది అనేది ఎలా తెలుస్తుందో, అలా అనంతమైనటువంటి ఈ తత్వంలో ఎక్కడో ఒక చిన్న పాము అన్నట్లుగా, ఎక్కడో ఒక చిన్న స్త్రీని నేను, పురుషుణ్ణి నేను, మనిషిని నేను, తల్లిని నేను, అత్తను నేను అని ఇలా వేరే 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 భావాలతో ఆరోపణ చేసుకుంటున్నాను. ఆరోపణ జరుగుతుందండి, కావాలని చేసుకోవడం కాదు. ఎందుకంటే తెలియని తనము అనేటటువంటిది ఎప్పుడైతే ఉందో అది ఒక ఆవరణ అంటారండి. ఆవరణ అంటే ఒక తెర వంటిది. తెర ఎప్పుడైతే ఆచ్ఛాదన ఉందో ఆ ఆచ్ఛాదనలో మనకి కనిపించదు. మనం అప్పుడప్పుడు వర్షాకాలం చూస్తూ ఉంటాం. ఎలా? ఆకాశంలో మేఘాలు కమ్మిన ఈ మేఘాలలో మనకి ఏం తెలుస్తుందండి? చంద్రుడు ఎక్కడా, లేదా పగటి వేళ సూర్యుడు ఎక్కడా? అయ్యో సూర్యుడు ఏమైపోయాడు? పూర్వకాలం సూర్యుడు కనిపించకపోతే భోజనాలు చేసేవాడు కాదటండి. సూర్యుడు కనిపించిన తర్వాతనే ఒక దండం పెట్టి బాగా అప్పుడు తినేవాళ్ళట. అందుకనే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. మనకి సూర్యుడితో చంద్రుడితో ఏం సంబంధం లేదండి. శుభ్రంగా ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేస్తాము, ఎప్పుడు పడుకోవాలనుకుంటే అప్పుడు పడుకుంటాం, ఎంత తినాలనుకుంటే అంత తింటాము. అందుచేతనే ఎన్ని రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నవండి. ఎప్పుడైతే మేఘం కమ్మిందో అప్పుడు సూర్యుడు కనిపించలేదు. బహుశా ఆనాడు మేఘం కమ్మినప్పటికీ సూర్యుడు ఉండనే ఉన్నాడు అనే జ్ఞానము లేక కాదు కాదు, ఉన్న సూర్యుడు నాకు కనిపించాలి, ఉన్న సూర్య కిరణ ప్రకాశము నాపై ప్రసరించాలి, అప్పుడే నాకు జీర్ణశక్తి బాగా ఉంటుంది. లేకపోతే సూర్యరశ్మి లేని ఈ పూట నేను భోజనం చేస్తే నాకు జీర్ణం కాదు. ఎప్పుడైతే ఆహారం జీర్ణం కాలేదో అప్పుడే రోగాలు ఆరంభమవుతాయి అని ఆనాటి పెద్దలకు తెలుసండి. అందుచేత ఇక్కడ మేఘం కమ్మింది, సూర్యుడు కనిపించలేదు. మరి ఎలా అంటే ఆ మేఘం పోవడానికి ఒక మంచి ఉద్ధృతమైనటువంటి గాలి వీస్తేనే ఆ మేఘం కాస్త చెల్లా చెదురైపోతుంది. అప్పుడు చెల్లా చెదురుగా వింపబడినటువంటి మేఘం ఎప్పుడైతే తప్పుకుందో అక్కడ అది వరకే ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్య భగవానుని సందర్శనము మనకి అయ్యింది. ఎలానో ఇదంతా దృష్టాంతం సుమ. అలానే తెలియని తనము, అజ్ఞానము అనేటటువంటి మేఘం కప్పేసి ఉంది. ఎవరినండి అంటే స్వరూపమైనటువంటి జ్ఞాన సూర్యుణ్ణి, ఆత్మ జ్ఞాన సూర్యుణ్ణి అజ్ఞానము అనేటటువంటి మేఘం కప్పేసి ఉంది. మరి ఈ మేఘం పోవాలంటే ఏం చెయ్యాలండి అంటే విచారణ అనేటటువంటి ఒక ఉద్ధృతమైనటువంటి గాలి వీచాల్సింది. ఆ ఉద్ధృతమైనటువంటి గాలికే మహర్షి వారు చెప్పారు, ఎప్పుడూ మన దేవుడమ్మ గారు చెప్పారు. దేవుడమ్మ గారికి ముందే రమణ మహర్షి వారు చెప్పారు. అంచేత సోహమిచ్చసౌ భావనాభిద, అతడే నేను, అతడే నేను. మేఘం అడ్డొచ్చినప్పటికీ ఆ సూర్యుడే నేను, ఆ సూర్యుడే నేను. సోహం సోహం సోహం.
కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి, కామమనే కట్టె మీద జ్ఞానమనే నిప్పు వేసి, సోహమనే విసనకర్రతో సొంపుగా విసరవలే. సోహమనే విసనకర్రతో సొంపుగా విసరవలే. మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు, మండవే ఓ పొయ్యి నీ మహిమ నాకు తెలుసు. సోహం 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 సోహం. రాజహంసగాచినట్టి రమ్యమైన పప్పుచారు, రాజహంసగాచినట్టి రమ్యమైన పప్పుచారు, పరమహంసలైతే గాని పట్టుకొనరు దీని గుట్టు, పరమహంసలైతే గాని పట్టుకొనరు దీని గుట్టు. సోహం 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 సోహం. సహస్రారమను పాత్రలో స్వానుభవపు పాయసంబు, సహస్రారమను పాత్రలో స్వానుభవపు పాయసంబు, రాజయోగులైతే గాని చూడలేరు దీని రుచిని, రాజయోగులైతే గాని చూడలేరు దీని రుచిని. సోహం 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 సోహం. అతడే నేను, ఆ జ్ఞాన సూర్యుడే నేను. ఎప్పుడైతే ఆ జ్ఞాన సూర్యుడే నేను నేను నేను, ఇది నేను కాదు అనేటటువంటి ఈ గాలి, ఇక్కడ కూడా ప్రాణశక్తి కూడా గాలే కదండి. ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే సోహం భావంతో, దేవుడమ్మ గారు ఏం చెప్పారండి, సోహమనే విసనకర్రతో సొంపుగా విసరాలటండి. ఆ సొంపు ఏమిటో తెలియాలండి. ఆ సొంపు ఎవరు చెబుతారండి? ఎవరికి తెలుసో వారే చెబుతారండి. ఎప్పుడైతే తెలిసిన వారు చెప్పారు, ఎలా సొంపుగా విసరాలో వాళ్ళు విసురుకుంటున్నారు, అది మనకు చూపిస్తే అప్పుడు మనం కూడా నేర్చుకుంటే ఆ సొంపుతో విసరడం తెలుస్తుంది. ఏమిటిక్కడ? కామము అనేటటువంటి కట్టె, జ్ఞానము అనేటటువంటి నిప్పు. నిన్న మనకి చెప్పిన దానిలో వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనః విద్యహం మనః అని చెప్పారే. నాకు అవి కావాలి, ఇవి కావాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏవేవైతే కామనలు ఉన్నావో, ఎన్ని కామనలకు ప్రధానమైనటువంటి కామన ఏమిటండి? అహం వృత్తి. ఈ అహం వృత్తి అనేటటువంటి ఈ కట్టె మీద, అహం వృత్తి ఉంటేనే కదండి మనకి కామనలు. ఎప్పుడైతే దేహం మీదకి వాలిందో, ఓ లేవాలి, ఎన్నో పనులు చేసుకోవాలి, మరలా కొత్తగా మాతాజీ గారు ధ్యానం ఓడి చేయమన్నారు, దానికి టైం ఎక్కడ ఉంటుంది, తొందరగా టిఫిన్ చేసేయాలి, ఇంట్లో వాళ్ళకి పెట్టేది పెట్టేసేయాలి, ముందా వెనకాది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎన్ని పనులండి. మరి ఇన్నింటినీ, ఈ వృత్తులన్నీ దేనిపై ఆధారపడి ఉన్నవి అంటే అహం వృత్తిపై ఆధారపడి ఉన్నవి. అంచేత ఇక్కడ దేవుడమ్మ గారు కామమనే కట్టె మీద ఏం నిప్పు వెయ్యాలండి? జ్ఞానము అనే నిప్పు. ఏమా జ్ఞానము? అతడే నేను, అతడే నేను, అతడే నేను, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు. అంటే కేవలం శబ్దం కాదు సుమా,
శబ్దంతో పాటు అర్థము. ఆ అర్థంలో మనం నిలబడిపోవాలండి. శబ్దంతో పాటుగా ఆ శబ్దార్థంలో ఎప్పుడైతే మనం నిలబడ్డామో అతడే నేను, జ్ఞాన సూర్యుడే నేను. ఇదం, ఎంతవరకు నేను నేను అనుకుంటున్నటువంటి ఈ దేహము నేను కాదు. అందుచేత ఇక్కడ ఏ గాలి వీచాలండి? సోహం అనేటటువంటి గాలి బాగా వీచాలి, సొంపుగా విసరాలి. ఎందుకంటే ఈ వివేకము, ఈ సోహము, అతడే నేను అనేటటువంటి ఈ జ్ఞానమనే నిప్పు ఆరిపోకుండా విసరాలండి. అది సొంపు అంటే. గట్టిగా విసిరేసామనుకోండి నిప్పు ఆరిపోతుంది. చాలా మంది విన్నది వెంటనే తడువుగా అప్పటికప్పుడే కూర్చుని అది ఏదో చేసేయాలి, ఏదేదో అయిపోవాలి, పొందేయాలి అని అనుకుంటే ఫోర్స్గా చేసినప్పుడు అది ఏ రీతిగా ఫోర్స్గా విసనగరతో విసిరితే ఉన్న నిప్పు రవ్వ ఆరిపోతుందో అలా అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎంతగా విసరాలో అంతగా విసరడమే దాన్ని సొంపు అన్నారండి. మరి నీరసంగా విసిరామనుకోండి అప్పుడు ఆరిపోతుంది, గట్టిగా విసిరామనుకోండి అప్పుడు ఆరిపోతుందండి. అబ్బా ఎలాగండి? అంటే నీరసము సరసము కాకుండా మధ్యస్థంగా ఉండేట్టుగా విసరడమే సొంపుగా విసరడం. సరే, మనకి అలా సొంపుగా ఎప్పుడైతే విసిరారో అక్కడ ఉన్నటువంటి 21,600 మార్లు జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఇక్కడ ఏమవుతుంది? ఈ హంస కాస్త ఏది సోహం సోహం అన్నప్పుడు ఏమైందండి? హంసత్వం కలుగుతుంది. హంసగా గుర్తిస్తాడు. ఎప్పుడైతే హంసగా గుర్తించాడో అంతవరకు ఉన్నటువంటి జీవత్వం కాస్త పోయింది, రాజత్వం వచ్చింది. రాజత్వం వచ్చేటప్పుడు ఏమయ్యాడండి? రాజహంస అయ్యాడండి. రాజహంస కాస్త ఏం చేస్తాడటండి? రమ్యమైన పప్పుచారు అన్నారు. ఓహో, పప్పుచారు కూడా అంత రమ్యంగా ఉంటుందా అని అంటే పేరు అంటేనే నోటిలో నీరు ఊరేట్లుగా ఉంటుందటండి ఆ సాంబారు, పప్పుచారు. రమ్యమైన పప్పుచారు. ఇది ఎలా అండి? మాకు ఎలా కాయాలో చెప్తే మేము కాసేసుకుంటాం కదండి, ఎందుకు ఇలా మాటలతో మమ్మల్ని ఊరిస్తారు అని అంటే, నీవు ఈ సోహం భావనలో జీవత్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే రాచత్వాన్ని పుంజుకుంటావో అప్పుడు నీకు పరమహంసల యొక్క సాన్నిధ్యము, సాంగత్యము ఏర్పడుతుంది. అప్పుడు పరమహంసలు కాస్త నీకు గుట్టు చెబుతారు. ఆ గుట్టు ద్వారా నీకు పప్పుచారు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, 10 మందికి కూడా పోయొచ్చు అని చెప్పారండి. అంత మాత్రమే కాదు, ఇది హార్ట్. ఇక ఇప్పుడు సహస్రారము అనేటటువంటి పాత్ర, ఈ నేను అనేటటువంటిది ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వస్తుంది, ఎలా దీని గమనం జరుగుతుంది అనేది చూసినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఈ గమనపు దృష్టి కాస్త, శ్వాస మీద ఉన్నటువంటి దృష్టి కాస్త షట్చక్రాల వరకు, ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళినటువంటి ఈ దృష్టి సహస్రారము అనేటటువంటి శిరోపై భాగం ఇక్కడ అని చెప్తారు. మనం ప్రవేశమంతా అక్కడి నుండే చేశామటండి. కానీ తెలియక చేసిన ప్రవేశం తెలియక దొడ్డిదారిని పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారండి, పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకని దొడ్డిదారిని పోయారో? పెద్ద గుమ్మం ఎలా తీసుకోవాలో తెలియక. మనం గృహప్రవేశం ఎలా చేస్తామండి? పెద్ద గుమ్మం నుండి ప్రవేశం చేస్తామండి. ఇంత పెద్ద గుమ్మం నుంచి ప్రవేశం చేసిన మనం కాస్త లోపలికి వెళ్ళి ఎంత హాయిగా ఉండాలి, ఎలా ఉండాలి, మన చర్య, మన విధి, మన నియతి అని వాటిని పాటించకపోయేసరికి భయం వేసి, అరే నేను ఎలా పోవాలో, నేను పోవాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి ఈ పక్క గుమ్మమో ఆ పక్క గుమ్మమో లేకపోతే ఏ గుమ్మమో తెలియక ఏది పడితే ఆ గుమ్మం నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని కొంతమంది కళ్ళు తెరిచి వెళ్ళిపోతుంటారు, కొంతమంది మలమూత్ర ద్వారముల గుండా వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది నోరు తెరిచి నోటిని గుండా వెళ్ళిపోతూ ఉంటారు. అదే నిర్భీతిగా ఉన్నటువంటి వాడు, చావంటే భయం లేకుండా ఉన్నటువంటి వాడు. ఏ రీతిగా ఈ బ్రహ్మరంధ్రం నుండి లోపలికి ప్రవేశించాము,
అదే బ్రహ్మరంధ్రం తెరుచుకొని నేను బ్రహ్మానుభూతిని పొందుతాను అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాడు ఎలా వెళ్తాడండి? రాజాలాగా వస్తాడు, రాజాలాగే వెళతాడే తప్ప రాజాలాగా వచ్చి ఎవడో దొంగలాగా వేరే వేరే దారుల గుండా పోడు. అందుచేత సహస్రారము అనేటటువంటి పాత్రలో స్వ అనుభవం. మహర్షి వారు ఏం చెబుతూ ఉన్నారండి అని అంటే, ఇక్కడ మనకి ఎప్పుడైతే వృత్తులు మనస్సు, ఆ మనస్సు అనేటటువంటి వృత్తులను అహం వృత్తి ద్వారా అన్నిటినీ కొట్టేసినప్పుడు ఈ అహం వృత్తి కూడా నీకు వేరుపడుతుంది. ఒక వస్తువుని, ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని మనం వేరుగా ఎలా చూస్తున్నామో అలానే ఈ దేహము అంతవరకు నేను నేను అనుకున్నటువంటి దాన్ని కూడా వేరు చేసి దర్శిస్తాడు. అందుచేతనే అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఈ అహము అనేది ఉందే ఎక్కడ నుండి వస్తుంది? కుతో భవతి ఇది చిన్వతః. విచారణ చెయ్యడం మొదలు పెట్టాడండి. ఆ విచారణలో ఒక్కొక్క గ్రంథిని, బ్రహ్మగ్రంథిని దాటి అంటే సంకల్పములు, విష్ణు గ్రంథిని దాటి మెయింటెనెన్స్, దాన్ని పోషించుకోవడం అనే దాన్ని దాటి, రుద్ర గ్రంథి ఇక ఏదో ఇవి అక్కర్లేదు, అవి కావాలి, అక్కర్లేని వాటిని తీసేయాలి అనేటటువంటి వృత్తులన్నింటినీ దాటి అంటే రుద్ర గ్రంథిని కూడా దాటి, ఆపై చిత్ జడం, జడమైనటువంటి ఈ దేహము, చైతన్యమైనటువంటి నేను, ఈ రెండు కలిసిపోయి ఉన్నటువంటి ఆ ముడిని కూడా ఛేదించి సంశయాలన్నింటినీ భేదించి ఏం చేస్తాడండి? ఊర్ధ్వముఖుడవుతాడు. ఆ ఊర్ధ్వముఖుడైనటువంటి వాడే సహస్రారము, బ్రహ్మరంధ్రము అనేటటువంటిది ఏదైతే ఉందో అక్కడ స్వ అనుభవము. ఏమిటక్కడ స్వ అనుభవము అని అంటే, ఇంతవరకు నేను నేను అనుకున్నది ఈ నేను కాదు. అంచేత ఈ నేను చూడండి, అంతవరకు నేను అని అనుకున్నది ఈ నేను వేరైపోయింది. అహమయం కుతో భవతి చిన్మతః అని ఎప్పుడైతే ఆలోచించి ఊర్ధ్వముఖమయ్యాను, అంతవరకు ఉన్నటువంటి ఈ అహము కాస్త అహో పతతి, పడిపోతుంది. ఎక్కడ పడిపోతుంది? బ్రహ్మరంధ్రంలో పడిపోతుంది. బ్రహ్మరంధ్రము అనేటటువంటి సహస్రారంలో పడిపోయి ఏం చేస్తుందంటే స్వ అనుభవపు పాయసంబు. మనకి బహుశా పాయసం తింటే కూడా అంత హాయి ఉండదండి, గాఢ నిద్రానుభవంలో ఉన్నటువంటి హాయి. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే పాయసం కన్నా గాఢ నిద్రానుభవంలో ఉండేటటువంటిది చాలా హాయిగా ఉంటుంది. నిద్రంటూ పట్టాలే తప్ప ఎన్ని గంటలు పడుకున్నా మనకి సమయం తెలియదండి. అదే బయట పాయసం అంటే ఒక గ్లాస్ తాగాం బాగుంది, రెండో గ్లాస్ తాగాం పర్వాలేదు, మూడో గ్లాస్ తాగాం అనుకున్నాం, అమ్మో ఇక వద్దు చాలు. అయితే ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఒక మాధుర్యమైనటువంటి ఒక వస్తువు గురించి లేదా ఒక పదార్థం గురించి చెబితే మనకి తెలుస్తుంది అనే విషయంగా సహస్రారం అనే పాత్రలో స్వ అనుభవం. ఇక్కడ చూడండి, అహం వృత్తి అనుభవం కాదు, ఇంద్రియానుభవం కాదు, మనో అనుభవం కాదు, బుద్ధి అనుభవం కాదు, దేహ అనుభవం కాదు. మరి దేని అనుభవం అండి? స్వరూపము అయినటువంటి, సత్యము నిత్యము అయినటువంటి ఆ అనుభవము. మళ్ళీ ఇక్కడ ఆ అంటే కూడా తప్పేనండి. ఆ అనకూడదు, ఈ అనకూడదండి. ఆ అంటే అదేదో దూరంగా అనిపిస్తుంది, ఈ అంటే ఇదేదో దగ్గరగా ఉన్న శరీరము అనిపిస్తుంది. విధి లేక చెప్పుకోక తప్పట్లేదు. అంచేత ఆ ఈ అనేది తీసేస్తే ఉన్నది ఏమిటండి? స్వరూపం. అంచేత స్వ అనుభవపు పాయసం
ఈ పాయసం కాబట్టి ఇది ఎలా ఉంటుందండి, రాజయోగులైతే తప్ప దీని రుచి చూడలేరు. అంటే జీవత్వాన్ని విడిచిపెట్టి రాజత్వాన్ని ఎప్పుడైతే చేపట్టాడో అప్పుడు పాయసం రుచి తెలుస్తుంది. గాఢ నిద్రలో మనకి ఎరుక లేదండి. ఎరుక లేకుండా మెలకు వచ్చిన తర్వాత అబ్బా చాలా హాయిగా ఉందండి, ఎంత సుఖంగా ఉందండి అని చెబుతున్నాం. కానీ ఇక్కడ గురూపదేశం ద్వారా మనం స్వీకరించినటువంటి ఈ జ్ఞానం ద్వారా, ఈ సోహం అనేటటువంటి విసనకర్ర ద్వారా ఎప్పుడైతే వీచడం, శ్వాస మీద దృష్టి పెట్టడం అనేది మనం చేశామో అప్పుడు కాస్త అహం అనేది పడిపోతుంది. ఎప్పుడైతే అహం పడిపోయిందో ఇక మిగిలింది ఏమిటండి, దివ్యాహం. నేను చెప్పుకున్నామే సాక్షి చైతన్యం. అదిగో ఆ సాక్షి చైతన్యంగా మిగిలి ఉంటుంది. ఇదే నిజ విచారణ. దీనికి ఇంకాస్త ప్రాక్టికల్గా మనం చెప్పుకుందాం. నిన్న మనం ఏమనుకున్నాము, నేను వింటున్నాను, నేను అంటున్నాను, నేను చూస్తున్నాను, ఇవన్నీ అహం వృత్తి కదండి ఉంది. సరే, ఇప్పుడు అహం పతతి కదా, అహం అనే నేను అనేది పడిపోయింది కదా. ఇప్పుడు ఈ క్రియల్లో నేను తీసేద్దాం. నేను తీసేస్తే వింటూ నాను అని రాదు కదా. అహం ఉంటేనే వింటున్నాను అనేది వస్తుందండి. అహం తీసేసామనుకోండి అప్పుడు ఏముంటుంది, వినడం ఉంటుంది. అహం తీసేసాను అనుకోండి కనడం ఉంటుంది. అహం తీసేసాను అనుకోండి అనడం ఉంటుంది. గమనిస్తున్నారు కదా. అహం ఉన్నప్పుడు నేను అంటున్నా, నేను వింటున్నా, నేను తింటున్నా అని అంటున్నామండి. నేను తీసేసామండి, నేను కాస్త పడిపోయిందండి. అయిపతత్యహో, ఇక్కడ కాస్త అహం అనేది పడిపోయింది. మరి పడిపోయినప్పటికి ఏముందండి, అహం తీసేస్తే అనడం ఉంది, వినడం ఉంది, కనడం ఉంది, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అహం లేని కారణంగా నేను చేస్తున్నాను అనే కర్తృత్వం లేదు. ఎప్పుడైతే నేను చేస్తున్నాననే కర్తృత్వం లేదో దీనికి వెంబడించి వచ్చే భావాలు లేవు. ఎప్పుడైతే భావాలు లేవో అప్పుడు సంస్కారాలు లేవు. ఎప్పుడైతే సంస్కారాలు లేవో తిరిగి మరలా మనం పుట్టడానికో చావడానికో అనేటటువంటి కారణాలు లేకుండా పోతాయి. ఇదండి దీనివల్ల మనకి జరిగే ఒరిగే లాభం, ప్రయోజనం. అంటే యథావత ఏమిటి, నేను చావను, నాకు చావు లేదు, నేను చావను కాబట్టి తిరిగి పుట్టను. ఏమా నేను, ఇది మనకి తెలియచేస్తున్నారు. అంచేది ఇక్కడ విచారణ అనేటటువంటిది చూడండి ఎంతటి మహోన్నత స్థితికి తీసుకుని వెళుతుంది ఇది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే నేను అనేటటువంటి తలంపు పడిపోతుందో, నశిస్తుందో అప్పుడు జీవత్వం కాస్త అంతవరకు పెద్ద ప్రగల్భాలు పలికేసి నేనంటే ఎవరనుకున్నారు, ఏమనుకున్నారు అని ప్రతి దానికి తల ఎగరేసుకుని పొగరుగా మాట్లాడేటటువంటి జీవత్వం కాస్త జీరో అయిపోతుంది. మరి అప్పుడు ఎవరండి హీరో? ఇంతవరకు నేను హీరోగా ఉంటే ఇప్పుడు మరి నన్ను జీరో చేసేశారు. మరి ఎవరండి హీరో? ఆత్మయే హీరో. అదే ఇక్కడ శుద్ధ చైతన్య స్వరూపమే హీరోగా ఉంటుంది. అదే మన యొక్క నిజస్వరూపము అని మనకి తెలుస్తుంది. ఈ అహంత నాశనము అయ్యేంత వరకు మనం ఏం చెయ్యాలండి? చెప్పినంత తేలిక కాదు. నిన్న మనం చెప్పుకున్నామే, అహం వృత్తిని టార్గెట్ చేసినప్పుడు అంటే దాన్ని కాస్త విచారణ అనేటటువంటి బాణంతో గురి పెట్టినప్పుడు, బాణంతో గురి పెట్టడం అంటే చెప్పుకున్నాం కదా, ప్రణవో ధనుః శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని.
అలానే మరొక చోటు కూడా ఉపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి, తెలిస్తేనండి జీవిగా ఉంటే కర్త భోక్త అన్ని సమస్యలేనండి. అదే ఆత్మగా ఉంటే ఆ భోక్తృత్వము చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడెక్కడ లిమిటేషన్స్ లేవండి. అది ఇక్కడ తెలియచేస్తూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. ఒక రథం ఉంది, రథంలో రథికుడు కూర్చుని ఉంటాడు. ఏం చేస్తాడంటే హాయిగా ఉంటాడండి, ఏం చెయ్యడండి. ఇందాక చెప్పుకున్నామే, నేను అనేది మైనస్ చేస్తే చూడడం జరుగుతుంది, వినడం జరుగుతుంది, అనడం జరుగుతుంది, తినడం జరుగుతుంది. అందుకనే జ్ఞానులు కూడా మనలాగే అన్ని పనులు చేసినట్లు కనిపిస్తారు. చేసినట్లు కనిపించిన వాళ్ళు ఏమీ చేయటం లేదు. ఎందుకని? గీతా ప్రమాణం కూడా ఉంది మనకి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యే తత్వవితు. ఎవరిక్కడ? తత్వవితు, తత్వమును తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడట? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇది కావాలండి మనకి. వస్తుందండి, ఆహా ఉందండి. మరి ఉన్నది ఎందుకు కనపట్టం లేదండి అంటే మర్చిపోయామండి. ఈ మతిమరుపు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న అక్కర్లేదు, తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. చేత తత్వవేత్త ఏం చేస్తాడండి? అన్నీ చేస్తాడట, కానీ నేనేమి చేయటం లేదు అంటాడు. కించిత్ న కరోమి ఏవ, నేను కొంచెం కూడా నేనేమీ చెయ్యటం లేదు అంటాడట. ఎందుకు అలా అంటాడండి? అబద్ధమాడుతున్నాడా ఆయన? లేదు లేదు, తత్వవితు. ఆత్మతత్వం అంటే స్వరూపతత్వం తెలుసుకుని ఉన్నవాడు కాబట్టి. చెప్పుకున్నామే, ఎప్పుడైతే స్వరూప జ్ఞానం కలిగిందో అప్పుడు ఆ అహం వృత్తి కాస్త పడిపోయింది. ఏ ఇంద్రియం వెంట అహం అనేది పరిగెట్టడం మానేసి, మరి అప్పుడు ఏం చేస్తాడండి? అన్నీ జరుగుతూనే ఉన్నాయి, మొత్తం క్రియలన్నీ పడేశారండి శ్రీకృష్ణ పరమాత్మ. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్, మొత్తం ప్రతి ఇంద్రియం ఏమేమి చేస్తుందో, కాళ్ళతో నడవడం, చేతులతో ఇచ్చిపుచ్చుకోవడం, కన్ను రెప్పపాటు వెయ్యడం తీయడం, నోటితో తినడం, మొత్తం అన్ని క్రియాపదాలన్నీ పడేసి అంటాడట ఆ తత్వవేత్త, ఇంద్రియాణి అంటే ఇంద్రియాలన్నీ ఇంద్రియార్థేషు, ఇంద్రియముల యొక్క అర్థములు ఏమిటంటే శబ్ద స్పర్శ రూప రస గంధము, వాటి యందు ప్రవర్తిస్తున్నవే తప్ప నేనేమి చేయటం లేదు. ఇదండి అహం పడిపోతే మిగిలినటువంటి స్థితి. మరి ఆ స్థితి ఏదో చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు అనిపిస్తుందండి, మళ్ళీ వెంటనే జారిపోతున్నామండి. అనిపిస్తుంది కదా, అనిపిస్తున్న దానిలో నిలబడడానికే మనం చేసేటటువంటి ప్రయత్నం, సాధనం. మరలా ఏమా సాధన? కేవలం విచారణ. విచారణ ఒక్కటే సాక్షాత్ సాధన. మిగిలినటువంటివి పరంపరా సాధనం. ఈ పరంపరా సాధనలన్నీ దేనికోసము అంటే చిత్తశుద్ధి కోసం. మరలా చిత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అనుకోవద్దు. ఈ అహం వృత్తినే ఎప్పుడైతే కాస్త శుద్ధి చేశామో అప్పుడు దానికి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినటువంటి అహం కాస్త ఇక ఇది నా వల్ల కాదు బాబోయ్ అని పడిపోతుందండి. ఎక్కడ పడిపోతుందండి? ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు ఆ తత్వవేత్త ఏ రీతిగా ఇంద్రియములు వాటి వాటి పనులు వాటి వాటి విషయముల యందు ప్రవర్తిస్తూ ఉన్నవే తప్ప నేనేమీ చెయ్యటం లేదు, నా యందు చూసే వాళ్ళకి కనిపిస్తుంది అంతే. చెప్పుకున్నామే, అన్ని వృత్తులే. నేను మాతాజీ వృత్తి. ఇంకా మీకు తెలియడం కోసమండి మరొక అనుభవం కూడా చెప్తాను. మొన్న పరమాచార్య స్వామి వారి జయంతి, వైశాఖ కృష్ణ
పాడ్యం. సరే, ఇక్కడే కూర్చుని ఆ స్వామివారికి అక్కడ గుడిలో అర్చకుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని ఏకాగ్రతగా చేద్దాము అని అనుకున్నాము. అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, మాయి శరీరం ఇక్కడే కూర్చుని ఉంది. మానసికంగా ఆ స్వామివారికి ధ్యాన ఆవాహనలు చేసి పాద్య అర్ఘ్య ఆచమనము సమర్పించి స్నానము కూడా అభిషేకించి ఆపై వస్త్రాలను సమర్పించి ఇవన్నీ చేస్తుంటే మా ఆలోచనలో ఏముంది అంటే, ఇక్కడ ఏ రీతిగా ఒక కాషాయ రంగు వస్త్రాన్ని కట్టి ఒక మాతాజీ ఏ వయస్సులో ఎంత పొడవు ఎంత లావు ఉన్నారో అలానే అక్కడ కనిపించిందే తప్ప అరూపకంగా కనిపించలేదండి. ఇది ఒక పెద్ద మిస్టేక్ అండి. నా మిస్టేకే మీకు చెప్తున్నా. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళింది మనస్సా లేకపోతే నా ఈ శరీరమా? నా శరీరం ఇక్కడే ఉంది. మానసికంగా అనుకున్నాను. మనస్సుకు రూపం ఉందా? ఉందా? లేదు. మనస్సుకు రూపం లేదు. మరి రూపము లేని మనస్సు ఈ రూపాన్నే భావించి భావింపబడిన ఈ రూపంతో అక్కడ ఉపచారాలు చేసింది అని అంటే మనకిక్కడ వృత్తి ఎంత దృఢపడిపోయింది. ఎందుకు చెబుతున్నాం? ఇది దృఢపడకూడదండి. అందుచేతనే సూర్య భగవానునికి అభిముఖంగా నిలబడినప్పుడు నేను ఈ రూపాన్ని కాదు, ప్రకాశాన్నే నేను అనే ధ్యానం అనే జ్ఞానం మనం దృఢపరుచుకుంటూ ఉంటే మానసికంగా వెళ్ళినటువంటి ఆరాధన కానీ లేదా మానసికంగా మరి ఎక్కడెక్కడికైనా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా కూడా ఈ రూపంగా కాకుండా తన నిజ రూపం ఏమిటండి? పంచభూతములకు ఆధారమైనటువంటి నిజస్వరూపము చెప్పుకున్నామే, సాక్షి చైతన్యం. ఏ సాక్షి చైతన్యం ఉంటే ఎక్కడి నుంచో టెలికాస్ట్ చేస్తుంటే ఇక్కడ ఉంటే మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఆ టెలికాస్ట్కి ఆధారమైనటువంటి తత్వమే నేను కానీ పరిమితమైనటువంటి ఈ రూపం మాత్రమే నేను కాదు. అపరిమితంగా ఉన్న నాలో నాకు ఇది కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉందే తప్ప ఇది మాత్రమే నేను కాదు. గ్రహించారు కదూ? అందుచేత మానసికంగానేది మిస్టేక్ అని అంటే ఆధ్యాత్మికంగా మనము ఎవరు? ఆ విషయాన్ని మనకి ఆ తరువాత వచ్చే శ్లోకంలో వివరిస్తున్నారు. అది మనం వివరణ రేపు చెప్పుకుందాము. అహమినాశభాజహమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణతః అని తెలియచేస్తున్నారు. మరి అహము అనేటటువంటిది నాశభాజి అనేది మనకి తెలిసిందనుకోండి, ఓకే, ఇది నశిస్తుంది కాబట్టి దీన్ని మనం తీసేద్దాం. ఎప్పుడైతే మనకి అహం గురించి సత్యం ఏమిటి వాస్తవం ఏమిటి అనేది మనకు తెలిసిందనుకోండి, విచారణలు జాగ్రత్త స్వప్నాలలో మాత్రమే ఉంది, సుషుప్త్యవస్థలో లేదు. సుషుప్త్యవస్థలో లేని ఆ స్థితిని ఇప్పుడు విచారణతో ఈ అహం అనేది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ నుండి ఎలా పయనిస్తుంది అనేది ఎప్పుడైతే మనం విచారణ చేశామో ఆ అహం కాస్త లేకుండా పోతుంది. ఏమంటున్నారంటే అహమి నాశభాజీ. ఈ అహం అనేటటువంటిది నశించే స్వభావము కలిగినటువంటిది. ఎప్పుడైతే ఇది నశించిందో అప్పుడు హృత్ స్వయం హృదయమునందు స్వయంగానే పరమపూర్ణ సత్ స్ఫురతి. చాలా ఉజ్వలమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, పూర్ణస్వరూపమైనటువంటిది, సత్తాస్వరూపమైనటువంటిది ఆ తత్వము అహం 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 అని స్ఫురిస్తూనే ఉంటుంది అన్నారు. ఇక్కడ చూడండి, అహాన్ని తీసేసి పరం అంటే శ్రేష్టమైనటువంటి తత్వమే నీవు అనేది నిరూపణ చేస్తున్నారు. ఈ నిరూపణలో మనం
ఎంతగా ఆ దృష్టిని చేపడతామో అంతగా అర్థమవుతుందండి. కేవలం విని మాత్రమే ఊరుకుంటే ఏమిటి, వెళ్ళడం ఏమిటి, రావడం ఏమిటి, పడడం ఏమిటి, ఎక్కడం ఏమిటి అనిపిస్తుంది. అహం పడిపోవడం ఏంటండి? ఎవరైనా పడిపోయారంటే అయ్యో పాపం కింద పడిపోయారంటే, కాలు తగిలిందంటే, చేతికి తగిలిందంటే దెబ్బ అంటారు. అహం పడిపోతే ఇంకెంత పెద్ద దెబ్బ తగులుతుందండి అని అంటే, ఆహా, అహం పడిపోతే ఏ దెబ్బ ఎప్పుడు ఎవరికి తగలదు. ఇవాళ మనకి మానసికంగానో శారీరకంగానో దెబ్బలు తగులుతూ ఉన్నవి అంటే దానికి కారణం ఏమిటండి? అహం వృత్తి ఉండడమే. ఈ అహం వృత్తి మనకి గాఢ నిద్రలో లేదు కాబట్టి అక్కడ పడిపోవడము లేదు, లేదా మంచం మీద పడినటువంటి ఈ దేహానికి ఉన్న కాళ్ళ నొప్పులు లేవు, నడుము నొప్పులు లేవు, బాధ లేదు, వ్యథ లేదు. ఎందుకని? అక్కడ అహం వృత్తి లేదు కాబట్టి. అక్కడ ఎప్పుడైతే అహం వృత్తి లేని చోట అంత హాయిగా ఉన్నాము అని మనకు తెలిసిందో, అదే ఇప్పుడు విచారణ చేస్తే నీకు ఆ స్థితి, అది నీ స్థితి. ఆహా, నీకు ఆ స్థితి కాదండి, నీవే ఆ స్థితి. నాకు ఆ స్థితి అంటే కాసేపు వస్తుందండి, మళ్ళీ మరి కాసేపటికి పోతుందండి. ఆహాహా, ఇది పోయేది కాదు. నాకు ఆ స్థితి కాదు, నేనే ఆ స్థితి. అదే జ్ఞాన శక్తియే శివస్థితి. అహం ఎప్పుడైతే పడిపోయిందో, పడిపోయిన అహం ఇక లేవదు, నాశభాజి, నశించిపోయింది. ఇక అప్పుడు ఏమిటండి? ఎప్పుడైతే అహం వృత్తి నశించిందో అప్పుడు అంతవరకు ఆధారమై సాక్షిగా ఉన్నటువంటి ఆ తత్వము స్ఫురిస్తూ ఉంది. ఏదిగా? పరిమితమైనటువంటి నేనుగా కాదు, అపరిమితమైన అనంతమైనటువంటి తత్వంగా. ఒక్కసారి ఊహించండి, భూమి ఎంత వ్యాప్తి కలిగినటువంటిదండి. అలాగే జలము ఎంత భూమి ఎంతవరకు వ్యాపించి ఉందో జలం కూడా అంతా వ్యాపించి ఉందండి. అంతేకాదు, మనకి పురుష సూక్తం, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. 4 భాగములలో 4 పాదములలో ఒక్క పాదమే భూమిగా ఉంది, 3 పాదములు అమృతంగా ఉన్నది దివిలో అని చెప్పారు. అంటే 3 భాగములు జలభాగం. ఇలా పృథ్వీ కన్నా జలము విస్తృతము, జలము కన్నా తేజస్సు విస్తృతము, తేజస్సు కన్నా వాయువు విస్తృతము, వాయువు కన్నా ఆకాశము విస్తృతము, ఆకాశమున కన్నా ఆత్మ విస్తృతం. ఇప్పుడు ఈ పంచభూతాల కన్నా ఆధారమై విస్తృతమై ఉన్నటువంటి ఆ తత్వమే మన తత్వం. ఆ తత్వంగా మనం ఉంటాము అని చెబుతున్నారు. మరి ఆ తత్వంగా ఉండాలి అని మనకి అనిపించింది అనుకోండి, ఎప్పుడైతే అనిపించిందో ఆ అనిపించడంలో ఈ అహాన్ని వద్దు, ఎందుకింత పరిమితమైన దాన్ని పట్టుకుని వేలాడటం, అపరిమితంగా అనంతంగానే ఉందాము అని మనకు కూడా అనిపిస్తుంది. అంచేత ఎప్పుడైతే ఈ అహమి అనేటటువంటిది నాశభాజి, నాశమే స్వభావంగా గుణంగా కలిగినటువంటిది ఎప్పుడైతే అది పడిపోయిందో అప్పుడు అంతవరకు నిద్రాణమై అజ్ఞానవశంతో తెలియకుండా ఉన్నటువంటి తత్వము అహమహం, నేను 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 అని స్ఫురిస్తూనే ఉంటుంది. అహం వృత్తి స్మరణండి, దివ్యాహంగా ఉన్నది స్ఫురణండి. స్ఫురణలో ప్రయత్నం లేదు, స్మరణలో ప్రయత్నం. అంచేత మెలకువ వచ్చినప్పుడు స్మరణ జరుగుతుంది, గాఢ నిద్రలో కేవలం స్ఫురణ ఉంది. ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ స్ఫురణను మనం ఇప్పుడు ఎరుకతో, అవేర్నెస్తో, జ్ఞానంతో, అవును కదా, ఈ దేహము మాత్రమే నేను కాదు, అన్నింటికీ ఆధారమై ఉన్నటువంటి పూర్ణమై పరివ్యాపకమై
సర్వత్రా సత్తా స్వరూపమై ఉన్నటువంటి తత్వమే నేను అనే స్ఫూర్తి కలుగుతుంది, స్ఫురణ కలుగుతుంది. అదే నీవు అని చెప్పారు. మరి దాని వివరణ మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు ఇది ఎలా ఉంది అంటే, చెప్పాలి అంటే ఇది మాటలతో చెప్పేది కాదు, కేవలం విచారణతో చూడడం మాత్రమే. చెప్పేది కాదు, చూసేది. దేన్ని చూసేదండి? ఎంతవరకు నేను నేను అనుకుని నెత్తి మీద పెట్టుకున్న దీన్ని కాస్త వేరుపడి చూడండి. ఆ వేరుపడి చూడడం అనేది మీరు పని చేస్తున్నప్పుడు వేరుగా, అంటే ఇంతవరకు సబ్జెక్టుగా ఉన్నటువంటి మాతాజీ నేను అనే ఈ సబ్జెక్ట్ గా ఉన్నటువంటిది ఆబ్జెక్ట్ అయిపోతుంది. క్యాచ్ చేశారా? ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే నాకన్నా వేరుగా ఉన్నటువంటి ఒక వస్తువు అయిపోయింది. ఎందుకని? ఇది జడం కాబట్టి. ఎందుకని? ఇది అహంవృత్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి. అహంవృత్తి కాస్త ఎప్పుడైతే పడిపోయిందో ఇది కూడా లేనిదే. అందుచేత సబ్జెక్టుగా అనుకున్నది కాస్త ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే విషయి, ఆబ్జెక్ట్ అంటే విషయము. సాక్షి చైతన్యమైనటువంటి నేను సబ్జెక్ట్గా అంటే విషయిగా ఉన్నాను. ఇక అప్పుడు ఈ దేహం, ఈ నేను నేను మాతాజీ నేను అనేటటువంటిది వేరైపోయింది, విషయము అయిపోయింది. నేను దృక్కుగా ఉంటే ఇదంతా దృశ్యమయ్యింది. దృశ్యంగా ఉన్నామా, ద్రష్టగా ఉన్నామా? దృశ్యాన్నే దృక్కుగా చేసుకున్నామా, లేక నిజ దృక్గా ఉండి తెలియక ఇంతవరకు ద్రష్టగా అనుకున్న దాన్ని దృశ్యంగా చూడగలుగుతున్నామా అనేది మనం అభ్యాసం చేద్దాము. చేసే శక్తిని ప్రసాదించమని రమణ మహర్షి వారిని ప్రార్థిస్తూ, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్యామ్.